కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా శ్రీ గాజుల భాస్కర్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ముందున్న లక్ష్యాలు 3. 1, 2026 ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్తులకు, జిల్లా పరిషత్తులకు, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఎన్నికలు వస్తాయి. కాబట్టి ఇంకా సంవత్సరం 3 నెలలు 4 నెలలే ఉండేది. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల జిల్లాలో నిర్ణయాత్మక పాత్ర పోషించాలి. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్సు వీటిలో వీలైనన్ని ఎక్కువ గెలిచి సొంతంగా మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు రావడమా, లేదా కనీసం కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీల మీద ఆధారపడి మిగతా పార్టీలు వచ్చే పరిస్థితి కల్పించడం అనేది. కాబట్టి మొదటి లక్ష్యం వచ్చేసి రేపు స్థానిక సంస్థల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించే విధంగా పార్టీని డెవలప్ చేయడం అనేది మొదటి. ఇక రెండవ అంశం 2029 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, వైఎస్ షర్మిలారెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం అనేది 2029 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం అనేది రెండవ లక్ష్యం. మూడవది 2029 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడం అనేది మూడవ లక్ష్యం. కాబట్టి ఈ 3 లక్ష్యాల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయాలి. ఈ జిల్లాకు సంబంధించి ఈ జిల్లాకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ అత్యంత మహారథులు ఆ లక్ష్య సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం. ఈ లక్ష్యాలు సాధించడం పెద్ద గొప్ప ఏం కాదు. రాష్ట్రంలో ఆల్రెడీ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పార్టీ జగన్ పార్టీ, వైకాపా పార్టీ, ఇది సమీప భవిష్యత్తులో కాలగర్భంలో కలిసిపోతుంది. ఈ పార్టీ ఉండదేమో అనే పరిస్థితులు కల్పిస్తాము. ఖచ్చితంగా అటు పాత కేసులు కానీ కొత్త కేసుల్లో కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఆయనకు శిక్ష తప్పదు. 2 ఏళ్ళు మించితే అనర్హత పెట్టబడుతుంది. ఆయన మీద అనర్హత పడిన తర్వాత నా పార్టీలో పార్టీ నడిపే వాళ్ళు లేరు. కాబట్టి జరగబోయేది ఇది. కాబట్టి రాబో రోజుల్లో అంత్యకాలంలోనే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి జగన్ పార్టీ, వైకాపా పార్టీ కాలగర్భంలో కలిసిపోతుంది ఈ రాష్ట్రంలో. అప్పుడు పోటీ ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ కూటమికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య మాత్రమే ఎన్నికలు జరుగుతుంది. ఈ మధ్యలో టీడీపీ కూటమి చిన్నాభిన్నం అవుతుంది. ఎక్కువ రోజులు కూడా అవసరం లేదు. ఒక 6 నెలలు, సంవత్సరంలోనే టీడీపీ కూటమిలో ఎన్నికలు వస్తాయి. అది కాక టీడీపీ కూటమి చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే అధికారంలోకి వచ్చేసి 3 రోజులైంది. 3 రోజుల్లో ఇది ఒక ఫెయిల్యూర్ గవర్నమెంట్గా ముద్రేసుకుంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి వైకాపా వైఫల్యాలు ఎంత కారణమో, టీడీపీ కూటమి ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు అంత కారణం. కానీ 3 రోజులు అయింది అధికారంలోకి వచ్చి. చంద్రబాబు నాయుడు కొత్తగా ముఖ్యమంత్రి కాదు, గతంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా అయ్యాడు. 3 రోజులైనప్పటికీ ఇప్పటికీ సూపర్ 6 పథకాల్లో ఒక్క పథకం మాత్రమే, సామాజిక పెన్షన్ల పథకం మాత్రమే అమలవుతూ ఉంది. మిగతా 5 పథకాలు ఇప్పటికీ అమలు కాలేదు. ఎప్పటి నుండి అమలు చేస్తామో కూడా చెప్పలేదు. ఆ మిగతా 5 పథకాలు, 1 నిరుద్యోగ యువతకు సంబంధించి నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. ఇంతవరకు 3,000 కాదు కదా, ₹3 కూడా ఇవ్వలేదు. రెండవది విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకం కింద స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏటా ₹15,000 ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంతవరకు ₹15,000 కూడా ఇవ్వలేదు. మూడవది రైతులకు సంబంధించి
ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 రూపాయలు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కింద ఇస్తామని చెప్పారు. ఖరీఫ్ సీజన్ దాటిపోతూ ఉంది. ఎస్పెషల్లీ ప్రాంతంలో కరువు విలయతాండం చేస్తూ ఉంది. కరువు గురించి పట్టించుకోలేదు. అన్నదాత సుఖీభవ పథకం కింద 20 పైసలు కూడా ఇవ్వలేదు. ఇక 4వది మహిళలకు సంబంధించి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. బస్సుల్లో బస్సు ప్రయాణం చెప్పారు, అమలు కాలేదు. తర్వాత 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు, అది అమలు కాలేదు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు, అది అమలు కాలేదు. కాబట్టి 6 పథకాల్లో 1 పథకం మాత్రమే అమలైంది, మిగతా 5 పథకాలు అమలు కాలేదు. కాబట్టి ఇది టోటల్ ఫెయిల్యూర్ గవర్నమెంట్. ఇది కాక ఉచిత విద్యుత్ విధానం అట్టర్ ఫెయిల్యూర్. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు. ఉచిత ఇసుక విధానంలో ఇసుక ఉచితం ఉండదు. మొత్తం ఉచిత ఇసుక విధానం టోటల్ ఫెయిల్యూర్ అయిపోయింది. గతానికంటే ధరలు ఎక్కువైపోయినాయి, అందుబాటులో లేదు. చాలా చోట్ల నిర్మాణ కార్యక్రమాలు నిలిచిపోయినాయి. ఆ విధంగా ఇసుకకు సంబంధించి ఇంకా అప్పుకు సంబంధించి గతంలో వైకాపా ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తూ ఉంది అని విమర్శించినటువంటి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 25,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. కేవలం 100 రోజుల్లోనే 25,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. కాబట్టి ఏ కోణంలో చూసినా టీడీపీ కూటమి ప్రభుత్వం